నెల్లూరు ఇరగాలపగుడి సమీపంలోని రాజీవ్ గృహకల్ప ఇళ్ల వద్ద దారుణం చోటు చేసుకుంది. వివాహితపై కొందరు వ్యక్తులు దాడి చేశారు. ప్రస్తుతం ఆమె ఓ ప్రైవేట్ వైద్యశాలలో చికిత్స పొందుతోంది. ఆమె భర్త విజయ్ న్యాయం చేయాలని కోరుతూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నమస్కారం అండి, నా పేరు విజయ్, జంపా విజయ్. ఇరగాలమ్మ గుడి అపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా, రాజీవ్ గృహకల్ప, దాంట్లో బ్లాక్ నెంబర్ 21లో 18వ నెంబర్ ఇంట్లో ఉంటాను నేను. నా కింద ప్రవళిక, కుమారు ప్లస్ రేణుక, శ్రీనివాసులు, వాళ్ళు మా అన్నే వదినే, కాకపోతే నాకు వ్యతిరేకంగా ఉన్నారు వాళ్ళు. ప్లస్ మా ఆవిడ్ని కొట్టడము చేయడం నేను లేనప్పుడు, నేను మినిమం 20 days బయట ఉంటానండి. హైదరాబాద్ టు వైజాగ్, ఇదంటే వైజాగ్ టు హైదరాబాదు, గుంటూరు అలా ఉంటాను. నా పనుల ప్రకారంగా ఒక 5 days మాత్రం నెల్లూరుకు వస్తాను. నేను లేని సమయంలో మా ఆవిడ్ని కొట్టడము అవన్నీ చేయడం జరుగుతుంది. అట్లాగే చేస్తే ఇప్పుడు ప్రస్తుతానికి అమ్మాయి హాస్పిటల్లో ఉంది. ఇది 11వసారి జరగడం. నేను పోలీసుల కాడికి కంప్లైంట్ ఇవ్వలేదు, ఎందుకంటే ఏ బండ్లు తగలబెడతారో, అర్ధరాత్రి నేను లేనప్పుడు పిల్లలు ఉన్నారు, వాళ్ళని ఏం చేస్తారో భయంతో కంప్లైంట్ అయితే ఇవ్వలేదు. కానీ చాలామంది నాకు హెల్ప్ కోసం వచ్చారు, కాకపోతే అది గొడవలాగా అయిపోద్ది, దొమ్మి కేసులాగా అయిపోద్ది అని నేను రిస్క్ తీసుకోదలుచుకోలేదు. ఎందుకంటే నేను ఊళ్ళో ఉండను, నా బతుకు తెరువు కోసం నేను పోవాలి. రూముల కాడ మాత్రమే ఎక్కువగా ఉన్నాయండి, ఎందుకంటే ఎక్కువ వేరే వాళ్ళు వచ్చి జాయిన్ అయిపోవడం వల్ల కనీసం ఒక ఇల్లు నేను అద్దెకించుకోవడానికి కూడా లేకుండా ఖాళీగా పెట్టుకోవాల్సి వస్తుందండి. రెంట్కి కూడా రానివ్వట్లేదు. టూలెట్ బోర్డు పెట్టినా వాళ్ళే దించేస్తున్నారు. ఆ ప్రూఫ్లు కూడా ఉన్నాయండి అక్కడ. ఇదిగోండి మా పిల్లలు ఉన్నారు. 12 గంటలకు వచ్చాడు నైటు, భయపడిపోయి. వేరే వాళ్ళు వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఈ అబ్బాయి కూడా ఉన్నాడు, నేను లేను కదా ఊళ్ళో. ఈ అబ్బాయి అబద్ధం చెప్పడు కదండి. లేని పొజిషన్లో ఉన్నా అండి. వైజాగ్లో అప్పుడు ట్రైన్ కాలిపోయి 24 ట్రైన్స్ క్యాన్సిల్ చేశాడు.